శిష్యులకు యేసు వెనుక భాగమున నడుస్తూ వారిని మందలిస్తూ ఉన్నాడని లేఖనం మనకి తెలియజేస్తాం. మందలింపు. ఈరోజు మనకి ప్రభువు తన వాక్కు ద్వారా మనందరినీ కూడా మందలిస్తున్నాడు. మందలింపు ఏంటమ్మా? మందలించడం ఏంటి? గద్దించడం, భయం చెప్పడం. ఇది తప్పుగా సరి చేయటం, నువ్వు నడిచేటువంటి మార్గము సరైనది కాదు. ఇంకా వెనకాల ఏమని చెప్తారా? మందలించరా? మీ బిడ్డలను మీరు మందలించరా? నీ భర్త నిన్ను మందలించరా? నువ్వు నీ భార్యను మందలించవా? నీ పెద్దలు మిమ్మల్ని మందలించరా? నీ గురువులు నిన్ను మందలించరా? సేవకులు నిన్ను మందలించరా? మందలించడం అంటే నీ ఆలోచన విధానాన్ని సరిచేయటం. క్రైస్తవ నువ్వు చేసేటువంటి ఆలోచన లేదా నీ నడక, నీ ప్రవర్తన సరైనదిగా లేదు, సక్రమంగా నడవమని, ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిక చేయటమే మందలింపు. యేసుక్రీస్తు ప్రభువు ఆ శిష్యుల యొక్క ఆలోచనను విన్నాడు కాబట్టి, చూశాడు కాబట్టి వారిని ఏం చేస్తున్నాడు? మందలిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? చదువు 17వ వచనం చదువు. మీరు నడుచుచు దేని గురించి మాట్లాడుకొనుచున్నారు అని యేసు ప్రభువు తన యొక్క స్వరముతో శిష్యులతో మాట్లాడాడు అని వారిని అడిగింది. వారు విచారముతో సంతోషం లేదు వారిలో. ఎందుకు సంతోషం లేదు? వారిలో ఎందుకు సంతోషం లేదు? యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి. యేసు ప్రభు చనిపోతే వాళ్ళకేమైంది? వాళ్ళకేం బాధలేదు. యేసు ప్రభు చనిపోతే మనకు కూడా ఏం బాధలేదు. యేసు ప్రభు చనిపోతే మనకేంటి? బాధలేదు. కానీ యేసు ప్రభు బతికుంటే నేను ఆ రాజ్యంలో ఒక అధికారాన్ని సంపాదించుకున్నాడు, డబ్బు సంపాదించుకునేవాడు, పలుకుబడి అయిపోయినాయి నాకు. అందుకనే బాధ, విచారంతో ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళ మొఖాలను చూసి, మీరు ఎందుకురా మొఖాలంట పెట్టుకుని నడుతున్నారు, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడిగాడు యేసు ప్రభు. అడిగితే ఆ ఇద్దరిలో ఒకడు, వాడి పేరేంటి? క్లయోపా. వాడు అన్నాడు, వాడు మాట్లాడాడు ప్రభువుతో. ఏమన్నాడో చూడండి. యెరూషలేములో నువ్వు కొత్తవాడివా? నీకు తెలియదు. చాలు. యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు వీడు. యేసు ప్రభువే స్వయంగా మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభుని గుర్తించలేనటువంటి స్థితిలో ఈ ఊరికి నువ్వు కొత్తవాడివా అని అడిగారు. అంటే ఈ ఊరంతా ఏమనుకుంటుంది? ఎందుకన్నాడు ఆ మాట? కొత్తవాడు వాళ్ళు ఎందుకన్నాడు? ఈ ఊరు వాళ్ళందరూ అనుకునే మాట వాడికి, ఆయనకి తెలియలేదని. నీకు తెలీదా? ఈ ఊరికి కొత్తవాడివా ఏంటి నువ్వు అన్నాడు. ఏది జరిగిందని యేసు అడిగితే అప్పుడు చెప్తున్నాడు, యేసయ్య అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చనిపోతానన్నాడు, చనిపోయాడు, తిరిగి లేస్తానన్నాడు, ఎంతవరకు అడ్రస్ లేడు, ఎంతవరకు కూడా అడ్రస్ లేడు, అసలు లేచాడా లేవలేదా అని చెప్పి యేసు ప్రభువుని అడిగాడు. వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలకి యేసయ్య పాపం ఆశ్చర్యపోయాడు. వీళ్ళేంట్రా, నేను ఈ 3.5 సంవత్సరాలు కూడా ఎంత బోధ చేశాను, ఖాళీ నడకన నడిచి సువార్తను బోధించి వీళ్ళని రక్షించడానికి సిలువ మరణం పొంది కొడాలు దెబ్బలు తిని చివరికి నా ప్రాణాన్ని సైతం వీళ్ళ కోసం నేను అర్పించాను, వీడేంట్రా ఎలా మాట్లాడుతున్నాడని యేసు ప్రభు కూడా బాధపడి ఉంటాడు. కానీ ఇక్కడ చూడండి, వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడో చూడమ్మా. 19వ వచనం. ఆయన చూడండి, ఆయన అమాయకుడిలాగా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఏం జరిగింది? ఏమీ తెలియనట్టు. యేసు ప్రభుకి ఏమీ తెలియనట. కర్త, కర్మ, క్రియ మొత్తం ఆయనే. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చెప్తారు? అసలు వీళ్ళకి ఏమన్నా తెలుసా తెలీదా? ఇంతవరకు కూడా ఏమన్నా నేర్చుకున్నారా నేర్చుకోలేదా? ఆదివారాలు చెప్తున్నాం, మరి అనేక రోజుల్లో సంవత్సరాల తరబడి దేవుని యొక్క మాటలు చెప్తున్నా, మరి వీళ్ళకి ఏమన్నా తెలుసా? అసలు ఏమన్నా తెలుసుకున్నారా అని యేసు ప్రభు ఏమన్నాడంటే అమాయకుడిలాగా ఏం జరిగిందయ్యా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు అమ్మవాడు?
నజరేతుడైనటువంటి యేసయ్యను గురించి వినలేదా? ఎవరిని అంటున్నాడు ఈ మాట? ఆయన్నే అంటున్నాడు. యేసుప్రభుని అంటున్నాడు, అయ్యా నజరేయుడు యేసుప్రభు గురించి నువ్వు వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియల యందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతునుగా పరిగణింపబడినటువంటి వాడు. క్రైస్తవ నా యేసయ్య ఒక ప్రవక్త. ఏం చెప్పాడు వాడు? యేసుప్రభు కొంచెం సంతోషపడి ఉంటాడు. అప్పుడు సంతోషపడి ఉంటాడు, అమ్మ కొద్దిగన్నా వీడు నేర్చుకున్నాడు చాలు. ఇప్పుడు మనకి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అనుకోండి, గురువులు కానీ ఉపదేశకులు కానీ ఎవరు వచ్చారు, ఒక ప్రశ్న వేశారు, దానికి వెంటనే మీరు సమాధానం చెప్పారనుకోండి, ఏమంటారు? అంటారా? ఏమంటారు? పర్వాలా, మీరు వాక్యంలో మాస్టర్ గారు బాగానే చెప్తున్నారు, మీరు కూడా బాగానే వింటున్నారు, జ్ఞాపకం ఉంచుకున్నారు అంటారు. మీరేమి చెప్పలేదు అనుకోండి, అప్పుడేమంటారు? మీకు అసలు బైబిల్ జ్ఞానం అసలు ఏమీ లేనట్టుంది అంటారు. అందుకనే యేసు ప్రభు ఇప్పుడు ఆడుతూ మాట్లాడుతున్నప్పుడు వాడు ఏమంటున్నాడంటే, అయ్యా ఆయన ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటి? విశ్వాసంలోనే ఉన్నాడు, బాగా చెప్పాడు యేసయ్య గురించి. ఆయన ఒక ప్రవక్త. ప్రవక్త అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. క్రైస్తవ యేసయ్య సామాన్యమైనటువంటి వాడు కాదయ్యా, దేవుని చేత ఎన్నిక చేసి పంపించబడినటువంటి వ్యక్తి ప్రవక్త. ప్రవక్తనగా ప్రవచించేటువంటి వాడు. ప్రవచించడం అంటే జరగబోయేదాన్ని చెప్పేటువంటి వాడు యేసయ్య అని చెప్పాడు. యేసు ప్రభు చాలా సంతోషపడి ఉన్నాడు. రెండవది చెప్పాడమ్మా, తన క్రియల యందును వాక్కునందును దేవుని ఎదుట. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. క్రియల యందు ఆయన ఏ క్రియలు అంటే పనులు, ఆయన ఏ పని చేసినా సరే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఈ నీరు ద్రాక్షరసంగా మార్చాడు, కుంటివాడిని నువ్వు లేచి నడవన్నప్పుడు నడిచాడు. ఆయన వాక్కునందు, ఆయన నోటిలో నుంచి వచ్చిన ప్రతి మాట కూడా నెరవేరింది. ఆయన క్రియలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి దేవుని ఎదుట ఆయన మెప్పు పొందినటువంటి వ్యక్తయ్యా యేసయ్య అని చెప్పాడు. తర్వాత ఏంటమ్మా? ప్రజలందరి ఎదుటను శక్తిమంతుడుగా పరిగణింపబడినటువంటి వాడు. ఎవరైనా శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఉదాహరణైనటువంటి క్రీస్తు ప్రభువు ఎలాంటి వాడమా? ఉదాహరణైనటువంటి క్రీస్తు ప్రభువు శక్తిమంతుడు. కాబట్టి ఉదాహరణ ద్వారా ఆయన మీకు అందించినది ఏంటంటే దేవుని యొక్క శక్తి. ఎప్పుడైతే నువ్వు బలహీనమైపోతావో, ఎప్పుడైతే నువ్వు బలహీనమైన స్థితిలో నువ్వు వెళ్ళిపోతావో, అప్పుడు దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుని తిరిగి లేస్తావు. నడవలేనటువంటి వ్యక్తి, బలహీనుడైనటువంటి వ్యక్తి దేవుని యొక్క శక్తిని పొందుకుని నడిచాడు. కాబట్టి పునరుద్ధారణమైనటువంటి ప్రభువు దేవుని యొక్క శక్తిని నీకు అందిస్తున్నాడని ఈ యొక్క ఎమౌ మార్గం వెళ్ళి క్లయోఫా యేసు ప్రభుకే చెప్తున్నాడు. ఆయన శక్తిమంతుడయ్యా, తుఫాను ఆపినటువంటి శక్తిమంతుడు. ఎవరికన్నా ఆగుతా తుఫాను? ఆగో తుఫాన్ అంటే అయిపోయాడు. సముద్రాన్ని గర్దించినటువంటి వాడు, సముద్రాన్ని గర్దించగా సముద్రము నెమ్మదైపోయింది. అందుకనే ప్రభు ఒక చోట బాధపడతాడు. ఏంటంటే ఎద్దులు లేదా పశువులు తన కమందుని ఎరిగి ఉన్నాయి, కానీ నేను ప్రేమించిన నా మనుషులు నన్ను తిరస్కరించారని ప్రభు కన్నీరు పెట్టిన సందర్భం కనబడతాం. పశువులట్లా మేత వేసేటువంటి యజమాని ఉంటాడు చూసావా, అది ఇంటి తిరిగి వచ్చిన సాయంత్రానికి యజమానిని గుర్తుపట్టి వచ్చేస్తారు. పశువులు యజమానిని గుర్తిస్తున్నాయి, కానీ నేను ప్రేమించిన నా మనుషులు నన్ను గుర్తించక నన్ను తిరస్కరిస్తున్నారని ప్రభువు కన్నీరు పెట్టి దుఃఖిస్తున్న సందర్భాన్ని మన సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
కాబట్టి ఉదాహరణటువంటి క్రీస్తు ప్రభువు శక్తిమంతుడు. ఈ యొక్క శిష్యుడు అంటున్నాడు చూడండి, ఆయన శక్తిమంతుడిగా పరిగణింపబడినటువంటి వాడు. యేసు ప్రభువు గురించి చక్కని మాటలు మాట్లాడాడు. ఈ మాటలన్నీ కూడా యేసయ్యకే ఆయన చెప్తున్నాడు. తర్వాత వచ్చిన మన ప్రధానార్చకులు అధిపతులు ఆయన మరణదండనకు అప్పగించి సిలువ వేశారయ్యా. ఎంత శక్తివంతుడైనప్పటికీ కూడా ఆ యేసయ్యను మరణానికి అప్పగించారయ్యా. సిలువ వేసి చంపేశారు, సిలువ వేసి చంపేశారని ఈ మాటలు ఆ శిష్యుడు ఎవరు చెప్తున్నాడు? యేసు ప్రభువు చెప్తున్నాడు. ఆయన ఆ మాటలన్నీ కూడా విన్నాడు. విని ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, చదువు చదువు. ఆయనే ఇశ్రాయేలును రక్షించునని మేము ఆశతో ఉన్నామయ్యా. మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాడని ఆశతో ఉన్నామయ్యా. ఈ సంగతులు జరిగి 3 రోజులు అయిపోయింది, కానీ ఆయన మాకు కనపడలేదు. కానీ కొంతమంది స్త్రీలు వచ్చి ఉదయాన్నే వచ్చి చెప్పారయ్యా ఆయన సమాధిలోంచి లేచాడని, కానీ ఆయన మాకు ఇంతవరకు కూడా కనబడలేదయ్యా. అంతేకాకుండా వారు వచ్చి చెప్పారు, కానీ మేము మాకు ప్రభువు కనపడలేదు. చివరికి అది చెప్పారు. వాళ్ళందరూ వచ్చి చెప్పారు, అని మాకు కనపడలేదు. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన మాట్లాడాడు. ఇప్పుడు యేసు ప్రభు అంతా విన్నాడు. 25వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు యేసు వారిద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 25వ వచనంలో ప్రభువు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అవివేకులారా. మనం అందరం కూడా అందులోనే ఉన్నాం. ఓ అవివేకులారా, తెలివి తక్కువ వారా, జ్ఞానము లేనటువంటి వారా, దేవుని విశ్వసించినటువంటి వారా అని అంటాం. ఓ అవివేకులారా. తర్వాత ప్రవక్తల వచనములన్నిటినీ నమ్మనటువంటి మందమతులారా. 2 మాటలు వాడారు ప్రభు మన గురించి. ఒకటి ఏంటంటే అవివేకులు, రెండోది ఏంటంటే మందమతులు. మనకు కరెక్ట్గా సూట్ అయ్యేది రెండో మాట. బాగా మందం. మందంలో కూడా ఏమంటాం మనం? తోలు మందం అంటాం కదా, బాగా మందం. ప్రభు మనకు చెప్పిన మాట. రెండోది చూడదు. ఎందుకనంటే మనం అనుకున్నట్టు ఏ టైంకి కూడా ఏది మనము చెయ్యం. మందం, బాగా మందం. ప్రభు అన్నాడు, ఓ మందమతులారా. చక్కగా హెచ్చరిక చేస్తాడు. ఎందుకంటే ప్రవక్తలు చెప్పిన మాటలను మీరు ఏది కూడా వినలా. ఒకవేళ విన్నా మీరు నమ్మలేదు, నమ్మినా మీరు విశ్వసించలేదు, విశ్వసించినా మీరు ప్రభు దగ్గరికి రాలేకపోయారు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము కూడా మందమవుతున్నారని, దేవుని దగ్గరికి రాలేకపోవడం, దేవుణ్ణి దర్శించుకోలేకపోవడం, దేవునికి ప్రార్థన చేయలేకపోవడం, ఆయన కార్యాల సకాలంలో మనం పాల్గొనలేకపోవడం, ఇవన్నీ కూడా మందమతుల కిందే మనకు వస్తూ ఉన్నాయి. ప్రభు వారిని కనువిప్పు కలిగిస్తూ ఉన్నాడు. క్రీస్తు శ్రమలో అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా. మోషే మొదలుకొని క్రీస్తు ప్రభు వరకు అనేక మంది ప్రవక్తలు మీకు బోధించారు కదా, మీరు ఎందుకు నమ్మటం లేదు విషయాలు? ఆయన చెప్పిన ప్రతి మాట జరిగింది కదా, ఆయన చేసిన అద్భుతాలు మీరు చూశారు కదా, ఆయన చేసినటువంటి ప్రతి అద్భుత క్రియలను మీరు కళ్ళారా చూశారు కదా. అంజూరపు చెట్టు నాశనం అంటే వెంటనే అది తెల్లవారుస్తుగా నాశనం అయిపోయింది. ఈ నీరు ద్రాక్షరసంగా మారు అంటే మారిపోయింది. ఏ తుఫాను ఆగు అంటే ఆగిపోయింది. కొట్టివాడిని నువ్వు లేచి నడువు అంటే నడిచాడు. ఓట చేయగలవాడు నేను చెయ్యను చాపు అంటే వెంటనే చాపాడు. గుడ్డివాడు నువ్వు వెళ్ళి శిలోబడిలో కడుక్కోనగానే కళ్ళొచ్చింది. కుష్టి వ్యాధి రోగి నువ్వు అక్కడికి వెళ్ళి కనబడు అనగానే అక్కడ స్వస్థత వచ్చింది.
యాయిరు కుమార్తెను ఏ బాలిక లేము అనగానే లేచిపోయింది. ఏ లాజరు సమాధి రా అనగానే లేచి వచ్చేసాడు. ఇన్ని చోట్ల యేసు ప్రభు పలికినటువంటి ప్రతి మాట నెరవేరినప్పుడు మూడవ రోజు తిరిగి లేస్తాడు అని చెప్పిన ప్రభుని మాటను మీరు ఎందుకు నమ్మలేకపోయారు అని ప్రభువు రోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ శిష్యుడు ఎవరంటే నువ్వే. ప్రభుకి ఎదురైనటువంటి శిష్యులు ఎవరంటే నువ్వే. నువ్వు నడుస్తూ వెళుతూ ఉంటే నీతో పాటు ప్రభువు నడుస్తున్నాడు. యేసుతో నడక, యేసుతో ఒక అడుగు. ఆయన వచ్చి నీలో కలిశాడు. నువ్వెలా నువ్వు నడుచుకుంటూ వెళుతూ ఉంటే నీ వెనక్కి వచ్చాడు, నీలో చేరాడు, చేస్తే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికి కూడా నువ్వు మారకపోతే ఎట్లా? తిరిగి లేచిన తర్వాత కూడా నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? నువ్వు మంచాన్న పడిపోయినప్పుడు నీ హస్తాన్ని అందించి నేను లేవనెత్తానా లేదా? లేవనెత్తానా లేదా? స్వస్థపరిచానా లేదా? నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? మూడవ నాడు తిరిగి లేచాడన్న సత్యాన్ని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? మందమతులారా అని ప్రభు వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చిన చూడము 28 ఎంతలో వారు చేరవలసిన గ్రామం సమీపించినది. మాట్లాడుకుంటూ వచ్చేసారు. ఈ మాటలన్నీ వారు మాట్లాడారు, వీరు మాట్లాడారు, ప్రభు కూడా మాట్లాడారు. మాట్లాడుకుంటా ఎక్కడికి వచ్చేసారు? ఎమ్మావు అనేటువంటి ఊరు వచ్చేసి ఎంటర్ అయిపోయిన ఊర్లోకి వచ్చేసారు. తర్వాత ఆయన ముందుకు సాగిపోదలచినట్లు కనబడారు. అంటే ఇద్దరు శిష్యులు ఉన్నారు కదా, ఇప్పుడు దాకా వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చి యేసు ప్రభు కొంచెం స్పీడ్గా నడిచి ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు గమనించారు. అప్పుడు యేసు ప్రభు మళ్ళీ ఆపేమని అంతటి వారు ప్రొద్దు వాలిపోయినది, సంధి వేళగుచున్నది, మాతో ఉండుడని ఆయనను బలవంతం చేయగా అందులో ఆయన అంగీకరించాను. చూడేసి ఇలా ఏమన్నారు? ఇప్పుడు కన్నా పిలిచారు, చాలా సంతోషం. అయ్యా, ఈ ఊరికి నువ్వు కొత్తవాళ్ళలాగా ఉన్నావు, చీకటి పడిపోతుంది, మరి నువ్వు అట్లా ఎక్కడికి వెళ్తావు? మా ఇంటికి రా, ఈ రాత్రికి మా ఇంటి దగ్గర ఉండి భోజనం చేసి వెళుదు కానీ రమ్మని యేసుని ఆహ్వానించారు. ప్రైజ్ ది లార్డ్. యేసుని ఆహ్వానించడం. ఇక్కడ ఏం గమనించాలి మనము? యేసుని ఆహ్వానించడం అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేయాలి. యేసుని ఆహ్వానించడం ద్వారా వీరికి కనువిప్పు కలిగింది. యేసుతో నడిచారు బాగుంది. విషయాలని మనం కూడా యేసుతో నడుస్తున్నాం. ఇవాళ అప్పుడు యేసుతో నడుస్తున్నాం అంటే తన వాక్యంతో మనం నడుస్తున్నాం. ఆయనే యేసయ్య. నడిచిన తరువాత చెప్పవలసింది చెప్పిన తర్వాత యేసయ్య వెళ్ళిపోతున్నటువంటి వారిని ఏం చేశారు? వాళ్ళు పిలిచారు. ఇది గొప్ప విషయం. యేసయ్యను మన ఇంటికి పిలుచుకోవడం గొప్ప విషయం. గురువులను మన ఇంటికి పిలుచుకోవడం గొప్ప విషయం. సేవకులను మన ఇంటికి పిలుచుకోవడం గొప్ప విషయం. ఉపదేశకులు మన ఇంటికి పిలుచుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే దేవునికి ప్రతిరూపముగా ఉన్నటువంటి వారు, దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్నటువంటి వారు. అందుకనే మనము ప్రభువుని ఆహ్వానించాలంటే యేసయ్య ఈ రోజు మనకి కనిపించడు. ఆధ్యాత్మికంగా ప్రభువును మనం ఇంటికి పిలుచుకోవాలంటే ఆయన పరిచయం చేసేటువంటి సేవకులను మన ఇంటికి పిలుచుకోవటమే యేసయ్యను ఆహ్వానించటం. ఆ ఆహ్వానించటం ద్వారా ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు లభిస్తున్నాయి, కనువిప్పు కలుగుతూ ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఎవరింటికి వెళ్ళాడు? ఎమ్మావు మార్గములో ఆ శిష్యుల ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మన ఇంటికి వ్యక్తిని పిలిచిన తర్వాత ఏం చేస్తాం? మనం ముందు ఏం చేస్తాం? రాగానే ప్లేట్లో పెట్టించేద్దామా? కాళ్ళు చేతులు కడుక్కుంటాం. తర్వాత సమయాన్ని బట్టి భోజనం వేళ, టీ వేళ, టిఫిన్ వేళ, మజ్జిగ ఇచ్చే వేళ, లేదా మంచిని ఇచ్చే వేళ. వేసవి కాలం కాబట్టి ఇప్పుడు మజ్జిగ నీళ్ళు, అవునా? కొంచెం ఇవ్వటానికి ముందు కుర్చీ వేస్తాం, అంతేనా? ఒక బళ్ళలో కుర్చీ ఏది ఉంటుంది స్థితిని బట్టి వేస్తాం. అలాగే ఈ ఎమ్మావులో ఉన్నటువంటి శిష్యుడు ఇంటికి తీసుకెళ్ళి ఏం చేశారు?
ఒక బల్ల వేశారు. బల్ల మీద యేసు ప్రభు కూర్చోబెట్టారు. తరచుదం. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకుని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దివ్య పూజలో, నడి పూజలో మనం చూసేది ఇదే. రొట్టెను విరుచుట, భుజించుట. యేసు తనను ప్రేమించినటువంటి వారికి సిద్ధము చేసినటువంటిది ఏమిటి అంటే వారితో కలిసి భుజించుట. ఈ 40 దినాలు కూడా నీకు ప్రభు యేసు సిద్ధం చేశాడంటే నీతో కలిసి భోజనం చేయటం అనేది ఆయన ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు కూర్చున్నాడు. యేసు ప్రభుని వారికి తెలియదు, అప్పటికి కూడా తెలియదు, ఎవరో కొత్త వ్యక్తి. అక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ కాలంలో రొట్టెలే కదా వారికి భోజనాలు. కాబట్టి ఒక రొట్టెను తీసుకొచ్చి, అయ్యా మరి మా ఇంట్లో ఇదే ఉంది, ఈ రొట్టెను మీరు భుజించండి అని చెప్పి ఆ రొట్టెను యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్యకి ఇస్తే ఆయన ఏం చేశాడు? రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చారు. పూజలు అదే కదా, గ్రంథములో ఏదైతే రాయబడి ఉన్నదో అదే పూజలో ఉంటుంది అన్నమాట. రొట్టెను ముందుగా ఆశీర్వదించాడు యేసయ్య. తర్వాత ఏం చేశాడు? త్రుంచాడు. త్రుంచి ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు, మనకే. ఎప్పుడైతే రొట్టెను త్రుంచాడో అప్పుడు యేసు ప్రభు ఏమైపోయాడమ్మా? యేసు ప్రభు రోగం మొత్తం మారిపోయింది. ఒకసారి యేసు ప్రభు దివ్య రూపాన్ని చూపించాడు. ఎక్కడ? ఎక్కడ? కొండ మీద, తాబోరు పర్వతం మీద ఆయన దివ్య రూపాన్ని ఇచ్చాడు. అదే రూపం ఇప్పుడు ఏమైందమ్మా? రొట్టెను త్రుంచినప్పుడు ఆయన రూపం అంతా కూడా దివ్యమైనటువంటి తేజస్సు అయిపోయింది. వాళ్ళ ముందు ఎవరున్నారు? వాళ్ళ ముందు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు, ఇద్దరు. ఇప్పుడు దాకా యేసయ్యతో కలిసి ఈయన మనలాంటోడే అనుకున్నారు అప్పుడు వరకు కూడా. ఎప్పుడైతే దివ్య రూపం వచ్చేసిందో వెంటనే ఒక్కసారిగా లేచి నిలబడిపోయి వారికి భయమేసిపోయింది. మన వెలుగును చూడలేకపోయారు. అప్పుడు యేసయ్యను గుర్తుపెట్టారు. గుర్తుపెట్టి, అయ్యా ఇప్పుడు దాకా నీతో నడిచామా, మేమైనా నీతో మాట్లాడింది అని చెప్పుకోవాలని ఆశపడిపోయారు. బాబు దర్శనమిచ్చిన వెంటనే ఆయన ఏమైపోయాడు? అదృశ్యం. అక్కడ లేడే, అదృశ్యం అయిపోయాడు. అప్పుడు వీరికి కనువిప్పు కలిగినది. మనకు కూడా ఏదో ఒక రోజు కనువిప్పు కలుగుతా ఉంది. దేవుని యొక్క దర్శనము ద్వారా కనువిప్పు కలుగుతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాను. ఈ శిష్యులు కళ్ళుండి కూడా చూడలేనటువంటి గుడ్డివారిగా ప్రభువుతో నడిచాడు. మనం కూడా అలాగే నడుస్తున్నాం, ప్రభువుతోనే మనం కూడా నడుస్తున్నాం. కానీ ఈయనే ప్రభు అని మనం గుర్తించలేనటువంటి గుడ్డివారిగా జీవిస్తున్నామని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. కనువిప్పు కలిగింది ఎప్పుడైతే ప్రభువును చూశారు. తర్వాత 31. దానితో వారికి కనువిప్పు కలిగినది, వారు యేసును గుర్తించింది, అదృశ్యుడాయను. అంతటా వారు ఒకరితో ఒకరు వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు యేసు ప్రభు అదృశ్యమై వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు అనుకుంటున్నారు నిజమే కదా. కానీ అరే నాకేమనిపించిందంటే ఆయన మనకు బోధిస్తున్నాడు చూసావా, ఆయన చెప్తున్నాడు. అప్పుడేంటో నా హృదయంలో, నా మనసులో ఏదో జరుగుతుంది అని చెప్పి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. అంతే కదా, ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా అలాగ అనిపిస్తూ ఉంటుంది. దేవాలయంలో దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇక్కడి నుంచి నేను ఎలా జీవించాలని వాక్యం వింటున్నప్పుడు మనలో హృదయ స్పందన ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, 4 చాపేసిందాం. బయటికి వెళ్ళిన తర్వాత అందాము, అవునా అక్షయ? బయటికి వెళ్ళిన తర్వాత అనేసరికి అంది అంటే ఏమీ ఉండదని.
దేవాలయంలో వాక్యమైనంతసేపు కూడా ఆ వాక్యం వైపు మనం దృష్టి పెడుతున్నాం కాబట్టి ఎలా జీవితం ప్రార్థన చేసుకున్నాం, ఎలా మనసు రకరకాలుగా పరుగులు తీస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకంలో మనం కలిసిపోతూ ఉంటాం. ఈ శిష్యులు కూడా అదే, ఆయన మనతో మాట్లాడుతున్నంతసేపు మన హృదయము ప్రజ్వరిల్లలేదా అంటే హృదయంలో ఏదో కదలిక వచ్చింది వాళ్ళ కదా, నాకు అలాగ అనిపించింది, నీకు ఎలా అనిపించింది అని వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకునే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ప్రభువును చూసినటువంటి అనుభూతిని వారు పంచుకుంటున్నారు. నిజంగా ప్రభువుని మనము గుర్తించలేకపోయేమే, ప్రభువు మన కళ్ళ ముందు ఉండగానే ఆయన మనము గుర్తించలేకపోయేమే, ఇప్పుడు అదృశ్యమైపోయాడు కదా, మనకి ఎలా దొరుకుతాడని ఇప్పుడు ప్రభువుని గురించి వారు ఆలోచిస్తూ ఉన్నారు. వారి అనుభూతిని వారు పంచుకుంటున్నారు. అందుకనే ప్రభువును పొందినటువంటి అనుభూతిని నువ్వు ఇతరులతో పంచుకున్నావు ఎప్పుడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. ప్రభు యొక్క అనుభూతి మనకి ఎక్కడ పొందుతుంది? ఇప్పుడు దీక్ష తీసుకున్న వారు ఉన్నారు. ఈ 40 దినాలు కూడా దీక్షలో పాల్గొని ప్రభువుతో ఒక అనుభూతి ఎప్పుడు అడిగినా చెప్తారు. పోయిన తపస్సు కాలంలో ఫలానా ఊరు మేము వెళ్ళినప్పుడు సిలువ మార్గం ఎలా జరిగింది, నాకు ఎలా జరిగింది, నేను ఎలా చేశాను, ఒక అనుభూతి, ప్రభువుతో అనుభూతి పొందినటువంటి సమయం అని వాక్యం మనం హెచ్చరిక చేస్తామని. ఈ ఆదివారం నువ్వు విన్నటువంటి వాక్యంలో ఎమ్మో శిష్యులు ఏ విధముగా అనుభూతిని పొందారో, ఈ రోజు నువ్వు విన్నటువంటి ప్రభుతో నువ్వు మాట్లాడినటువంటి ప్రభు బోధించిన వాక్కులు విన్నటువంటి నీవు ఒక అనుభూతిలో అవ్వాలి. నువ్వు ఎక్కడ అనుభూతిలో పంచుకోవాలి. శిష్యులతో, గృహంలో, తల్లిదండ్రులతో, సాయంత్రం కూర్చున్నప్పుడు స్నేహితులతో ఈ అనుభూతిని నువ్వు పంచుకోవాలి. శిష్యులతో ఎలా పంచుకున్నారో అలాగే నువ్వు పంచుకోవాలి. అప్పుడే నీకు దేవుని యొక్క దర్శనం అనేది దొరుకుతున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. దాని సంవత్సరం వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా శిష్యులను సిమోనుకు కనిపించనని చెప్పండి. ఎవరికి కనిపించాడంట? కనిపించాడట. యెరూషలేము వెళ్ళేసరికి అందరూ కూడా అనుకుంటున్నారు ప్రభు ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే వచ్చి కనబడి అందరికి కనబడి వెళ్ళినప్పుడు ప్రభుని వారు విశ్వసించారు. కాబట్టి రొట్టెను విరిచినప్పుడు ప్రభువుని వారు ఎలా గుర్తుపట్టారో అలాగే నువ్వు దివ్య పూజలో పాల్గొన్నప్పుడు, రొట్టెను విరిచినప్పుడు, వాక్యము వింటున్నప్పుడు ప్రభువుని అనుభూతులు లోనవ్వాలని ఈరోజు ప్రభు దర్శనం ద్వారా మనకి ఈ వాక్యాలు తెలియజేస్తున్నారు. అయితే ప్రభు దర్శనము వారికి ఎప్పుడు దొరికింది? ప్రభు దర్శనము ఎప్పుడు దొరికింది వాళ్ళకి? అతిథి సత్కారము ద్వారా వారికి దర్శనము దొరికింది. ప్రభుని ఆ శిష్యులు ప్రభువుని ఇంటికి ఆహ్వానించి ప్రభుకి భోజనము పెట్టడం ద్వారా, అతిథి సత్కారం చేయటం ద్వారా, ఆ ఇంటికి యేసు ప్రభుని ఆహ్వానించడం ద్వారా వారికి ఏం దొరికిందమ్మా? ప్రభు యొక్క దర్శనం అనేది దొరికింది. ఇద్దరు శిష్యులు కూడా యేసయ్యను భోజనానికి పిలిచారు. ఎంత గొప్ప విషయం చూడండి, భోజనానికి పిలిచారు. ఆ అతిథి సత్కారములో యేసయ్యను కనుగొన్నారు. కాబట్టి మనము కూడా యేసయ్యని ఇంటికి ఆహ్వానించటం అంటే అతిథి సత్కార భోజనము ఏర్పాటు చేయటం ద్వారా ప్రభువుని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాము. ఆ యొక్క సత్కార్యములో ప్రభువు ఉన్నాడని లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి మనము కూడా ప్రభు సేవకులను ఆహ్వానించటం, వారికి భోజనమును ఏర్పాటు చేయటం, వారికి విందుని ఆహ్వానించడం అనేది మరి గొప్ప ఆశీర్వాదకరమని ఈరోజు ప్రభు యొక్క దర్శనం మనకి తెలియజేస్తా ఉంది. అందుకనే ప్రభు ఈరోజు మనకి తన యొక్క దర్శనం ద్వారా తెలియజేస్తున్నాడు. అతిథి సత్కార్యము ద్వారా మీరు దీవించబడతారు.